వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం గతాన్ని తరచుగా ఆలోచించి వెనక్కి వెళ్ళి దాన్ని మార్చుకోలేమేమో కానీ భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలం. అందుకే గడిచిన సంఘటన మీద కాకుండా జరగబోవలసిన సంఘటన, జరగవలసిన వాటి గురించే మనం ఆలోచిస్తే చాలా బెటర్. ఎందుకు అన్నది మనం చూస్తే, మీరు ఒక పరీక్ష రాశారు, ఆ పరీక్షలో మీరు అనుకున్నని మార్కులు సాధించకపోయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ రాబోయే పరీక్షలో మీరు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భవిష్యత్తు పైన మనం ఫోకస్ చేయాలి. మీరు ఏ రంగంలోనైనా తీసుకోండి, బహుశా మీరు ఒక విద్యార్థి అయి ఉంటే 10th క్లాస్లో గొప్పగా మార్కులు సాధించకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్లో చాలా సాధించి ఉండవచ్చు, లేదా ఏదైనా ఎంట్రన్స్లో కూడా మీరు సాధించి ఉండవచ్చు. కానీ 10thలోనే నాకు మార్కులు తక్కువ వచ్చాయని గతంతో 10thలో మార్కులు తక్కువ రావడానికి గల కారణం ఏంటని దాన్ని విశ్లేషించుకుంటూ ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం మంచి మార్గంలో మాత్రం ప్రయాణించే అవకాశం అనేది తగ్గుతుంది. కాబట్టి గడిచిపోయిన కాలం గురించి కాకుండా జరగబోయే కాలం గురించి మీరు ఫోకస్ చేయండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మీలాంటి వాళ్ళు ఈరోజు నోటిఫికేషన్ ఉందా లేదా అన్నది కాదు, రాసిన నోటిఫికేషన్ ఏమైంది అన్నది కాదు, రాబోయే నోటిఫికేషన్లో నేను ఒకటిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.